విశాఖపట్నంలో మొన్న రిజిస్టర్ అయినటువంటి కేసు గురించి విశాఖపట్నం సిటీలో మొవ్వాల్వానిపాలెం పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయినటువంటి కేసు. తర్వాత దాన్ని సిఐడికి కూడా మార్చడం జరిగింది. ఇలా పత్రికల్లో కూడా ప్రముఖంగా వచ్చింది ఈ కేసు గురించి. దాని గురించి వివరాలు చెప్పడానికి, అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్ మీద రాబోయే కాలంలో పోలీసులు తీసుకునేటువంటి చర్యలు, ఈ రెండింటి గురించి చెప్పడానికి ఐ రిక్వెస్టెడ్ యూ టు కమ్ హియర్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ టుడే ఆఫ్టర్నూన్. ఈ కేసు ప్రధానంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఓన్ ఇన్వెస్టిగేషన్ చేసి మనీ మన దేశం నుంచి విదేశాలకి పెద్ద ఎత్తున తరలివెళ్తుంది, అంటే 100 కోట్లలో వెళ్తుంది అన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు సేకరించిన మీదట విశాఖపట్నం సిటీలో ఈ కేసు వాళ్ళు లాడ్జ్ చేయడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కెన్ లాడ్జ్ ఎనీవేర్, ఇంక్లూడింగ్ సిబిఐ కానివ్వండి, లోకల్ పోలీస్ కానివ్వండి, వాళ్ళు చేయొచ్చు. సో దే ప్రిఫర్ ద కేస్ విత్ విశాఖపట్నం సిటీ పోలీస్. ఇది బేసికల్గా ఈ కేసులో వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏంటంటే, కొంతమంది షెల్ కంపెనీస్ అంటే బోగస్ కంపెనీస్ లాంటివి పెట్టి ఫాల్స్ డాక్యుమెంట్స్ తయారు చేసి, అంటే ఫోర్జరీ అనుకోవచ్చు, ఆ డాక్యుమెంట్స్ని ఫర్ ది పర్పస్ ఆఫ్ చీటింగ్ వాడారు, మోసం చేయడానికి వాడారు. ఆ ఫోర్జరీ చేసినటువంటి డాక్యుమెంట్స్ని ట్రూ డాక్యుమెంట్స్గా వాటిని వాడుకున్నారు. జెన్యున్ డాక్యుమెంట్స్ని వాడుకోవడమే కాకుండా జెన్యున్ అని చెప్పి చీట్ చేసి ఈ మనీని ఇతర దేశాలకు పంపించారు. కాబట్టి మనీ లాండరింగ్ యాక్ట్లో కూడా సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయని చెప్పని మెయిన్ ప్రధానంగా ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఇచ్చినటువంటి ఫిర్యాదు అనమాట. ఇది ఈ కేసులో మనీ లాండరింగ్ యాక్ట్ అంటే, యాక్ట్లో సాధారణంగా ఏదైనా అటువంటి పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఉంటే అటాచ్ చేయాలి అని అంటే సిఐడి అయినా చేయొచ్చు, కానీ విదేశాల్లో కనుక ప్రాపర్టీస్ ఉంటే జనరల్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా వాళ్ళకి విస్తృతమైనటువంటి అధికారాలు ఉన్నాయన్నమాట. అందుకని ఈ కేసులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా సిఐడి ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఎక్కడైనా ప్రాపర్టీస్ని అటాచ్ చేయాలి అని అంటే తప్పకుండా వీ విల్ టేక్ ది హెల్ప్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఇది మెయిన్గా ప్రధానంగా ఈ ఫిర్యాదులోని ప్రధాన అంశాలు. ఇందులో షెల్ కంపెనీస్ పెట్టడమే కాకుండా దాదాపు ఒక సింగిల్ బ్యాంక్ నుంచి, కెనరా బ్యాంక్ నుంచి 533 కోట్లు మీరు బయటికి వేరే కంట్రీస్కి పోవడం అనేటువంటిది, ఆ అంశం మీద ప్రధానంగా సిఐడి ఇప్పుడు గత 4-5 రోజుల్లో ఆ అంశం మీద దృష్టి బాగా సారించారు. ఎఫ్ఐఆర్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వారు ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్ ఇచ్చిన కంప్లైంట్లో 9 మంది అక్యూజ్డ్ ఉంటే, ఈ 4 రోజుల్లో పరిశోధనలో సిఐడి అధికారులు ఇంకొక 8 మంది అక్యూజ్డ్ని ఐడెంటిఫై చేసి ఆల్ డైరెక్టర్స్ ఆఫ్ దో షెల్ కంపెనీస్ని టోటల్గా ఇప్పటివరకు అయితే 17 మంది అక్యూజ్డ్ని నేరస్తులుగా పరిగణించి విచారణ జరుపుతున్నారు సిఐడి అధికారులు. సో బేసికల్గా ఇందులో ఈ వడ్డీ మహేష్ అనే అతను అక్యూజ్డ్గా ప్రధానంగా కనిపిస్తున్నప్పటికీ మనకి తెలిసింది ఏంటంటే, ఇంకా అతన్ని మనం పోలీస్ కస్టడీకి తీసుకోవాలి, పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. కాబట్టి అయినప్పటికీ మా దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని మీకు షేర్ చేసుకుంటే, అతను ఏం చెప్తాడంటే, నేను చేసేదంతా బ్రోకరింగే చేస్తాను, నాకు డాలర్కి ఒక 85 పైసలు ఇస్తారు, సో ప్రధానంగా నేను కాదు మిగిలిన వాళ్ళు అక్యూజ్డ్ అని అంటున్నారు. అతను అక్యూజ్డా, మిగిలిన వాళ్ళ, అసలు డబ్బులు ఎవరివి, ఏ విధంగా మన కంట్రీలోనే అంటే మన స్వదేశంలోనే కలకత్తా నుంచి విశాఖపట్నం బ్యాంక్ అకౌంట్స్కి 600 పైచిలకు కోట్లు ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయినటువంటి మనీలో ఏ విధంగా 3 కంట్రీస్కి ప్రధానంగా పోయినాయి, చైనా, సింగపూర్, హాంకాంగ్. ఈ 3 కంట్రీస్కి ఇంత పెద్ద ఎత్తున మనీ పోవడానికి ఏం వస్తువులు కొన్నారు, ఏం ఇంపోర్ట్ చేసుకున్నారు, ఏం ఎక్స్పోర్ట్ చేసుకున్నారు,
కొంచెం క్లిష్టమైనటువంటి కేసు అయినప్పటికీ కూడా సిఐడి అధికారులు చాలా దీన్ని ఛాలెంజ్గా తీసుకొని చాలా చక్కగా చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. షార్ట్ టైంలో మిగిలిన డైరెక్టర్స్ని కూడా ఐడెంటిఫై చేయటం, ఎటువంటి పరిస్థితుల్లో ఎవరిని కూడా వదలకుండా, ఇది బేసికల్గా మనకి తెలిసినటువంటి పరిజ్ఞానంలో మన పరిభాషలో మనం దాన్ని హవాలా అని అనుకుంటాం. కానీ హవాలా కన్నా కూడా అది కరెక్ట్ కాదు. హవాలా అనేది కరెక్ట్ కాదు, మనీ లాండరింగ్ అనమాట. అంటే ఇక్కడ నుంచి డబ్బులు పంపించేస్తారు. ఎందుకు పంపిస్తారంటే కారణం లేకుండా పంపించుంటారు. నువ్వు అసలు ఏం బిజినెస్ చేయకుండా అంతంత మనీ బయటకు ఎందుకు పంపించాలి, దాన్ని మళ్ళీ వెనక్కి ఎందుకు తెచ్చుకోవాలి అనేటువంటి అంశం మీద సిఐడికి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో అధికారులు దీన్ని చక్కగా చేస్తున్నారు.